సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదిలోపే సూపర్ 6 పథకాలు అమలు చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో శనివారం రాత్రి టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటాటి నాగేశ్వరరావుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కష్టపడి పనిచేయాలన్నారు. అనంతరం ఉగ్ర మాట్లాడుతూ 2020లో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కష్టపరిధిలో మొత్తం సీట్లు సాధించేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఎంఎం కొండయ్య, ఏలూరి సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిల్ల సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకే అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. శాసనసభ్యులు సాంబశివరావు గారికి, అలాగే కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, ఏపీ టూరిజం గారికి, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, డిసిఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ పక్కన పార్టీ అధ్యక్షులు కానీ మా కనిగిరిలో నుంచి దాదాపు 600 బండ్లు వేసుకొని చాలా విషయాలు పెద్దలందరూ మాట్లాడారు, సోదరులు మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నేడు జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారి చేత నియమించబడినటువంటి కార్యవర్గం ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో ఈ ఒంగోలు పార్లమెంటరీ పార్టీని నడపడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో
ఉగ్గర నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ చాలా ముందు భవిష్యత్ కార్యక్రమం చాలా పెద్దది ఉంది. ఇవాళ మనం అధికారంలోకి వచ్చామంటే గడిచిన సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు, అనేక సమస్యల్ని ఎదుర్కొని ఇవాళ మనం అధికారంలోకి వచ్చాం. సంవత్సరం లోపల సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి నాడు చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ చట్టం దగ్గర నుంచి రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల వరకు ఈరోజు మనం అన్నీ చేయగలుగుతున్నామంటే ఒక కఠోరమైన శ్రమ, ఒక అంకిత భావం కలిగినటువంటి పరిపాలనా వ్యవస్థ ఇవాళ మన ముందు ఉంది. ఆ వ్యవస్థను నడిపించేటువంటి నాయకుడిగా ఈ సందర్భంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయండి, పార్టీని బలోపేతం చేయండి, రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని మనం ముందు నడిపించే పరిస్థితికి రావాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, ఇప్పటివరకు బాధ్యత వహించినటువంటి బాలాజీ గారికి, ఈరోజు నూతనంగా ప్రమాణ చేసినటువంటి జిల్లా పార్లమెంటరీ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి చైర్మన్స్కు, క్రియాశీలంలో ఉన్నటువంటి నాయకులకి, మీడియాకి అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో 9 గంటలు అవుతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఎంత క్రమశిక్షణగా చిత్తశుద్ధిగా ఉన్నారో అర్థమవుతా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, మహానాడు విజయవంతం మన జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను మన అధికారం వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో ముందుంది అనేది ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి మధ్యలో చిరస్థాయిగా ఈ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అనేది వారి మదిలో ఉంది. ఈ జిల్లాకి అభివృద్ధి పదంలో చేయడంలో వారు కీలకంగా ఆలోచిస్తారని తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పినట్టుగా జిల్లాని మార్కాపురం జిల్లా ఏర్పాటు, కందుకూరు, అద్దంకిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపడంతో పాటు దీనివల్ల రామాయపట్నం పోర్టు, రామాయపట్నంలో పరిశ్రమల్ని ఈ ప్రకాశం జిల్లాలో కలిసినందువల్ల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి సంక్షేమం, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే అయినప్పటికీ కూడాను ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్టీ